కొట్టండి. ఈరోజు ఒకవేళ నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో, అందరు వెలివేసిన స్థితిలో, ఒంటరి స్థితిలో, తిరిగి 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 అలసిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చినావేమో సహోదరి సహోదరుడా, బాధపడకు బిడ్డ. నీ దేవుడు మంచి దేవుడు నాన్న. నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు బిడ్డ. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మా జీవితంలో మేము అనుభవించి ఆ యేసయ్యను మేము రుచి చూస్తున్నామండి. ఆ రుచి చూస్తున్నాం యేసయ్య. అందుకని ఈరోజు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ముగ్గురితో స్టార్ట్ అయిన ఆ పరిచర్య ఈరోజు యావత్ ప్రపంచానికి దేవుడు తీసుకుని వెళ్ళినాడు. హల్లెలూయా. నన్ను లేవనెత్తిన ప్రేమ కలిగిన యేసయ్య మీ జీవితంలో కూడా అద్భుతం చేయటానికి ఇక్కడికి నడిపించింది బిడ్డ. కడు పేదరికంలో నుంచి లేవనెత్తిన నా యేసయ్య ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. అక్టోబర్ 23 మమ్మీ బర్త్డే. అక్టోబర్ 23 మమ్మీ బర్త్డే. ఎప్పుడు మమ్మీకి నేను చికెన్ గాని మటన్ గాని పెట్టలే, ఏం తెలియదు మాకు. కానీ ఆ రోజు అయిన పాపం బిడ్డకి ఏదైనా నాన్ వెజ్ పెట్టాలని చాలా కష్టపడితే చేతిలో ఒక్క పైస లేదు. అప్పుడు ఒక చెట్టు, మా చెట్టు ఉండే జామ చెట్టు, ఆ జామ చెట్టుకి కాయలన్నీ కాసినాయి. ఆ కాయలన్నీ కోసుకొని ఒక బుట్టలో పెట్టుకొని ఆ స్టేషన్ కాలనీ అంతా కూడా తిరిగి అమ్ముతే 12 రూపాయలు వచ్చినాయి. ఆ 12 రూపాయలు తీసుకొని 8 రూపాయలు పెట్టి నూకల బియ్యం తీసుకొని 5 రూపాయలు 6 రూపాయలు తీసుకొని చికెన్ షాప్ కి వెళ్ళి, బాబు కొంచెం ఏమైనా చికెన్ ఉంటే ఇస్తామంటే వాళ్ళు ఏమన్నారంటే, వెధవ పొద్దున్న వెధవ ముఖం నువ్వును పోరా అని స్టేషన్ లో ఉన్న చికెన్ షాప్ వాళ్ళు వెళ్ళగొట్టారు. అన్ని షాపులు తిరుగుతూ ఒక్క షాప్ లోకి వెళ్ళి, ప్లీజ్ బాబు ఏదైనా 2-3 ముక్కలు ఇవ్వబాబు ప్లీజ్ అంటే, ఆ వ్యక్తి అన్నాడు, అరే డబ్బాలో పడేసిన కాళ్ళున్నాయి తీసుకుంటావారా అన్నాడు. ఆ 6 రూపాయలు ఇస్తే ఆ కాళ్ళను ప్యాక్ చేసుకొని వచ్చి గ్రేవీ చేసుకొని అక్టోబర్ 23 తిన్న అనుభవం మాది. కానీ ఈరోజు అక్టోబర్ 23 వస్తూ ఉంటేనే అందరు సిద్ధపడుతుంటే దానిని బట్టి సంతోషం లేదు. కానీ ఒక దినమున ఒక ముక్క నాన్ వెజ్ తినడానికే స్తోమత లేని స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. సాతాను ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ పని అయిపోయిందిరా, ఇక నువ్వు తొందరపడి అడుగు పెట్టినవు సేవలో, నీ చాప్టర్ ఫినిష్ అని చాలా నిరుత్సాహపరిచినాడు సాతాను. కానీ సాతానుతో ఒకటే అన్నాం, సాతానా నువ్వు మమ్మల్ని ఎంత నిరుత్సాహపరిచినా నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒక దినమున ఇదే స్థలంలో దేవుడు మా తలను పైకెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. దేవుడు ఒక ప్లాన్ తో నేను ఇక్కడికి నడిపించిన బిడ్డ. ఆయా ఛానల్స్ తిప్పుతూ సడన్ గా ఈ క్రిస్టియన్ ఛానల్లోకి ఎంటర్ అయినావు. దేవుడు నిన్ను టీవీ ముందు కూర్చోబెట్టినాడు. ఎందుకో తెలుసా? గాయాలతో, వేదనతో, కన్నీటితో, నిరుత్సాహంతో ఉన్న నిన్ను ప్రోత్సాహపరచడానికి ఈ టీవీలో నుంచి దేవుడు నీతో మాట్లాడు.